సరదాగా ఫ్రెండ్స్తో మిస్టర్ బీస్ట్ చేసిన ఛాలెంజ్ ఒకసారి తన ప్రాణం మీదకి తీసుకొస్తుంది. 30 రోజుల పాటు నేను ఏమీ తినకుండా ఉంటా, ఒకవేళ తింటే నేను గుండు కొట్టించుకుంటా అంటాడు ఫ్రెండ్స్తో. ఇక ఒక్క నిమిషం లేట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తన ఇంట్లో ఉన్న ప్లేట్లన్నీ బద్దలు కొట్టేసి ఫుడ్ ఐటమ్స్ ఒక్కటి కూడా లేకుండా తీసుకెళ్లిపోతారు. అయితే స్టార్టింగ్ 2-3 డేస్ హెల్దీగానే ఉన్న మిస్టర్ బీస్ట్ ఆ తర్వాత గ్రాడ్యువల్గా వెయిట్ కోల్పోవడం గమనిస్తాడు. యాజ్ యూజువల్గా తన ఫ్రెండ్స్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు తను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ మిస్టర్ బీస్ట్ ఎక్కడా తగ్గడు. ఒక వారం రోజుల తర్వాత బాడీ కోఆపరేట్ చేయడం మానేస్తుంది. ఆకలి, అలసట, తలనొప్పి, ఇక లాభం లేదని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తినకపోతే మాత్రం పరిస్థితి విషమంగా ఉంటుందని డాక్టర్ చెప్తాడు. కానీ అప్పటికే మిస్టర్ బీస్ట్ డిసైడ్ అయ్యి ఉంటాడు 30 రోజుల దాకా ఏది ముట్టుకోనని. చేసేదేమీ లేక తన ఫ్రెండ్స్ తన ఇంటి నుంచి తీసుకెళ్లిన ఫుడ్ ఐటమ్స్ అన్ని మళ్ళీ తెచ్చి పెడతారు. అయినా మిస్టర్ బీస్ట్ అస్సలు తినడు. అప్పటికే చాలా వెయిట్ కోల్పోయాడని గ్రహించిన వాళ్ళ ఫ్రెండ్స్ మిస్టర్ బీస్ట్ తినాలంటే ప్రపంచంలో ఒక్కరితోనే సాధ్యమని గార్డెన్ ర్యామ్సేకి కాల్ చేసి ఒక 2 శాండ్విచ్లు చేపించుకుంటారు. అప్పుడు 14 రోజుల తర్వాత మిస్టర్ బీస్ట్ ఫస్ట్ బైట్ చేసి ఇక గుండు కొట్టించుకుంటాడు.